రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం వరి నాట్లు వేయడానికి ప్రధాన పొలాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి, పొలాన్ని ఏ రకంగా సిద్ధం చేసుకున్నట్లయితే మనం వేసే వరి నాట్లు చక్కగా మొనతిరిగి బాగా పెరుగుతాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోను మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి వ్యవసాయ సమాచారం ఎప్పుడు ఏది రిలీజ్ చేసినా మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కూడా ప్రెస్ చేసుకున్నట్లయితే ఏ వీడియో అయినా కానీ మీకు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోట రైతులకు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క పొలాన్ని ఏ రకంగా సిద్ధం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే నాట్లు వేయడానికి కనీసం 15 రోజుల ముందే దమ్ము చేయడం మొదలుపెట్టి 2 నుంచి 3 సార్లు మురగదమ్ము చేసుకోవాలి. అలాగే ఒక దమ్ముకి రెండో దమ్ముకి కనీసం 4 నుంచి 5 రోజులు వ్యవధిస్తూ దమ్ము చేసుకున్నట్లయితే పొలంలో ఉండే గడ్డి కుళ్ళిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా హడావిడిగా 1-2 రోజుల్లో మొత్తం దమ్ము పూర్తి చేసినట్లయితే నాట్లు వేసిన వెంటనే కలుపు సమస్య అధికంగా ఉంటుంది. ఈ విషయం పాత రైతులకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక దమ్ముకి రెండో దమ్ముకి కనీసం 4 నుంచి 5 రోజులు వ్యవధిస్తూ అలా 2 నుంచి 3 సార్లు దమ్ము చేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది నాట్లు వేసుకున్న తర్వాత అంత ఎక్కువగా ఉండదు. ఇది గమనించాలి రైతులందరూ. ఎవరైతే పత్తి రొట్ట పంటలైన కట్టె జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పంటలు పెంచుకుంటారో వాళ్ళు నాట్లు వేయడానికి కనీసం 25 నుంచి 30 రోజుల ముందే దమ్ము చేయడం మొదలు పెట్టాలి. పత్తి రొట్ట పంటలు సగం పూత దశలో ఉండేటప్పుడు నేలలో కనుక్కున్నట్లయితే నాట్లు వేసే సమయానికి బాగా కుళ్ళి అందులో ఉన్నటువంటి పోషకాలు పొలంలో వేసే పంటకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. పత్తి రొట్ట పంటలు సగం పూత దశ దాటిన తరువాత దాని కాండం అనేది గట్టిపడడం జరుగుతుంది. ఒకవేళ నేలలో తరువాత దశలో కలుపుకున్నట్లయితే పొలంలో అవి కుళ్ళిపోవడానికి చాలా ఆలస్యం అవుతుంది. అందులో ఉన్నటువంటి పోషకాలు అనేవి పంటకు అందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా రైతులు గమనించుకోవాలి. ఏదైనా కారణంతో పత్తి రొట్ట పంటలు భూమిలో కలపడం ఆలస్యమైన సందర్భంలో, అంటే సరైన వర్షాలు పడకపోవడం వల్ల కానీ లేదా కాలువల ద్వారా నీరు ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా భూమిలో కలపడం అనేది చాలా ఆలస్యం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కనీసం నేలపై పడే విధంగా తొక్కించేయాలి. లేనట్లయితే ముందు చెప్పినట్లుగా దాని కాండం గట్టిపడి కొల్లడానికి ఆలస్యం అవుతుంది. దమ్ము పూర్తయిన తర్వాత నాట్లు వేయడానికి ముందు మనం ఎరువులు అనేది వేస్తాం కదా. మామూలుగా దమ్ము చేసే వాళ్ళు యథావిధిగా 1 ఎకరానికి భాస్వరం ఎరువు DAP రూపంలో ఎకరాకు 1 బస్తా వేయడం అనేది జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ పత్తి రొట్ట పంటలు వేసుకున్నారో వాళ్ళు DAP రూపంలో కాకుండా భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అంటే SSP రూపంలో ఎకరాకు 150 కేజీలు అంటే 3 బస్తాలు వేసుకున్నట్లయితే ఈ పత్తి రొట్ట పంటలు తొందరగా కొల్లడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన పంటకు కూడా, వరి పంటకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే పత్తి రొట్ట పంట మొదటిసారి భూమిలో కలుపుకున్న వెంటనే, అంటే దమ్ము చేయడానికి ఒక 15-20 రోజుల ముందే కలుపుకుంటాం కదా, అలాంటి టైంలో ఇది వేసుకున్నట్లయితే మనం నాట్లు వేసుకునే టైంకి మొత్తం ఈ పత్తి రొట్ట పంట అనేది కుళ్ళిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కేజీలు నాట్లు వేయడానికి ముందు కాకుండా పత్తి రొట్ట పంట భూమిలో కలుపుకున్న వెంటనే వేసుకున్నట్లయితే 2 రకాలుగా అనేది ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఈ పత్తి రొట్ట పంటలు భూమిలో పూర్తిగా కొల్లకుండా నాట్లు వేసుకున్నట్లయితే మనం తరువాత దశలో పంటల్లో వేసుకునే పైపాటుగా వేసుకునే రసాయనిక ఎరువులు ఈ పంటకు కాకుండా అవి కొల్లడానికి వెళ్ళిపోవడం వల్ల పంట దశలో పోషక లోపాలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి రొట్ట పంటలు పూర్తిగా కుళ్ళిన తర్వాతే నాట్లు వేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి పోషకాలు మొత్తం మన పంట దశలో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా వ్యవసాయానికి కొత్తగా వచ్చే రైతులు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇక నాట్లు ఎప్పుడు వేసుకోవాలి అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే రేగడి పొలాలు, భూమిలో ఎక్కువగా దిగిపోయే పొలాలు ఎక్కడైతే ఉంటాయో దమ్ము అయిపోయిన 2 రోజుల నుంచి 10 రోజుల లోపల నాట్లు వేసుకోవడం అనేది పూర్తి చేయాలి. దమ్ము అయిపోయిన వెంటనే నాట్లు వేసుకున్నట్లయితే మనం వేసే వరి నాట్లు లోపలికి దిగిపోవడం వల్ల పిలకలు పెట్టే బలం అనేది తగ్గిపోయి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి మనం చేసిన దమ్ము బాగా సెటిల్ అయిపోయిన తర్వాత, కాస్త గట్టిపడిన తర్వాత నాట్లు వేసుకున్నట్లయితే నాట్లు పైన పడి ఎక్కువగా పిలక రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే నేల దమ్ము చేసిన వెంటనే 1 రోజు ఉంటే గట్టి పడిపోతుంది అనుకున్నటువంటి నేలలు ఎక్కడైతే ఉన్నాయో దమ్ము చేసిన వెంటనే నాట్లు వేసుకోవాలి. కాకపోతే నాట్లు వేసడానికి ముందు ఒక దమ్ము చేసుకొని నాట్లు వేసుకున్నట్లయితే నాట్లు సరిగా పడి పిలకలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత వీడియోలో నాట్లు ఎలా వేసుకోవాలి, నాట్లు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మొదటి దఫా ఎరువులు ఏం వేసుకోవాలి, అలాగే కలుపు రాకుండా కలుపు జాగ్రత్తలు ఏం తీసుకోవాలన్న వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.